హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా మా మామయ్య కూతురు పెళ్లి జరిగిందనమాట. పెళ్ళికి ఎవరైనా ఇట్లా వెళ్తారా ఫ్రెండ్స్? చూడండి మేము ఏ వేషాలు మా ఇంటి పెళ్లి సంప్రదాయాలు ఎలా ఉంటాయో నేను కవర్ చేసినన్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. చూసి వీడియోకి లైక్ చేయండి. ఇక మా జర్నీ స్టార్ట్ అయింది. పెళ్ళి వాయల్పాడు వాల్మీకిపురం అనమాట. మదన్పల్లి తర్వాత వాయల్పాడు టీటీడీ కళ్యాణ మండపంలో పెళ్ళి. సరే, మీరు నాతో పాటు వచ్చేయండి, పెళ్ళి చూసేద్దాం. ఇక ఆకలి అవుతుంది అంటే పక్కనే జామకాయలు, ఒకటి 4 కాయలు కలిస్తే ఒకటి అవుతుంది, అంత పెద్ద పెద్ద సైజులో ఉన్నాయి. వాళ్ళే ఉప్పు కారం వేసి కట్ చేసి ఇస్తున్నారనమాట. చాలా టేస్టీగా ఉన్నాయి. సరే అని తీసుకొచ్చాము. కేజీ 100 రూపీస్ అనమాట. ఇక్కడ చూడండి, ఈ కొండలు చిన్నప్పుడు మీకు గుర్తుందా? ఎప్పుడైనా డ్రాయింగ్ వేయమంటే టీచర్స్ ఇలా టకటకాని వంపులు కొండలు గీసేసి, పెద్ద పెద్ద టెంకాయ చెట్లు గీసేసి, కింద పచ్చికి గీసేసి ఒక రోడ్డు గీసేస్తాం కదా, మీకు గుర్తొచ్చిందా? ఇదే అనమాట. అలా జర్నీ చేస్తూ ఉంటే చల్లబడిపోయింది, వర్షం స్టార్ట్ అయిందనమాట. త్వరగా చీకటి పడిపోయింది. ఇక దారిలో రాములవారి గుడి ఉంది. రాములవారికి గుడి ముందర హనుమాన్ విగ్రహం ఒకటి ఉంటుందన్నమాట. ఇక్కడ మేము ప్రతిసారి ఎప్పుడు జర్నీ చేసినా కూడా అక్కడ నమస్కరించుకొని అక్కడ పూలు కుంకుమ తీసుకొని వెహికల్కి పెట్టుకొని మళ్ళీ బయలుదేరుతాం. ఇక వాయల్పాడు రీచ్ అయిపోయాము. మండపంకి దగ్గరలో ఒక రూమ్ బుక్ చేసుకున్నాము. ఇది సింగిల్ రూమ్ అనమాట. చూసారా, మ్యాక్స్ బెడ్ అండ్ ఏసీ, టీవీ విత్ అటాచ్డ్ బాత్రూమ్, హాట్ వాటర్ కూడా అవైలబిలిటీ ఉందన్నమాట. ఇక్కడ ఇదే ఫ్లోర్లో మనకి చాలా రూమ్స్ ఉన్నాయన్నమాట. పక్కనే చూడండి ఎలా ఉందో రూమ్ ఒకసారి. ఇది హౌస్ అనమాట. హౌస్కి టెర్రస్ పైన ఇలా చిన్న చిన్న రూమ్స్ చేసి ఆన్లైన్లో బుక్ చేసుకునే ఫెసిలిటీ పెట్టారనమాట. పర్ డేకి 1000 రూపీస్ పడింది. చూసారా ఎలా ఉందో. ఇవన్నీ రూమ్స్ అనమాట. మనకు కావాలంటే అవి కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఈ రూమ్కి వెళ్ళటానికి స్టెప్స్ కొంచెం కష్టమైపోయింది మాకు ఎక్కడం దిగడం. కాకపోతే మాకు ఎక్కడ దగ్గరలో రూమ్ లేదు కాబట్టి రెడీ అవ్వటానికి అని చెప్పి తీసేసుకున్నాం. ఇంకా మండపానికి వచ్చేసాం. వర్షం పడటంతో పెళ్లి కూతురికి కూడా రావడం లేట్ అయిపోయింది. సో ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ కాలేదు అని చెప్పారు. సో మేము వచ్చేసరికి కొంచెం రిలాక్స్ అయిందన్నమాట. కూల్గా వెళ్ళాం. వెళ్తూనే మేము ఏం చేసామో చూస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి విషయాలు, ఇంకా పెళ్ళి కూడా చూపించబోతున్నాను. పెళ్ళిలో మా సంప్రదాయాలు ఎలా చేసాం, ఏం చేసాం, ముహూర్తం ఎలా ఉంటుంది అన్నీ చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. ఇదిగోండి వచ్చేసాం. పెళ్లి కూతురు ఇంకా ఒక 5 to 10 minutesలో వస్తుంది, ఇంత లోపల మీరు తినేసేయండి అని చెప్పారు. ఇక ఆల్రెడీ 8:30 అయిపోతుంది. సో మేము కూడా భోజనాల దగ్గరకు వచ్చేసామన్నమాట డైరెక్ట్గా. ఇక్కడ ఒక మైసూర్ పాక్, బజ్జీ, పోలి, గోబీ, ఫ్రైడ్ రైస్, కుర్మా వేశారు. సో అన్నీ వడ్డీ చేసుకొనేసి మనం కానిచ్చేస్తున్నాం. చూస్తూ ఉండండి, పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని ఇంకా పెళ్ళిని కూడా చూపించబోతున్నాను. ఇప్పటివరకు మీరు చూసినందుకు చాలా ధన్యవాదాలు. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. రాను మంచి మంచి వీడియోలు మన ఛానల్లో రాబోతున్నాయి. ఆకలి రుచిరగదు అంటారు కానీ పెళ్లి భోజనంలో ఆల్ వెరైటీస్లో ఒక స్వీట్ తినేసేలోపు చాలా అయిపోతుంది. మీరేమంటారు ఫ్రెండ్స్? మీరు అన్ని రకాలు కవర్ చేస్తారా? పెళ్ళిలో అన్ని ఐటమ్స్ని మీరు రుచి చూస్తారా? ఇదిగోండి, ఇప్పుడే అందరూ వచ్చి రిసెప్షన్లో హాజరవుతున్నారు. రిసెప్షన్ స్టార్ట్ అయిందనమాట. చూస్తూ ఉండండి. నేను కూడా స్టేజ్ పైనకి వెళ్తాను, కానీ నేను కవర్ చేస్తానో లేదో, బట్ పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని మాత్రం చూపించబోతున్నాను. చూసేయండి, చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేసి షేర్ చేయండి. ఇక ఇలా పెళ్ళిళ్ళకి హాజరైనప్పుడు ఎక్కడెక్కడో బంధువులు ఎవరెవరో అనమాట. నేను మీకు చాలా దూరపు చుట్టంలే, బాగున్నారమ్మా అంటూ బాగా పలకరిస్తూ ఉంటారు.
ఇంక ఇక్కడైతే రిసెప్షన్లో అందరూ జంటలుగా ఫ్యామిలీగా ఇంకా అమ్మ నాన్న అన్న చెల్లి అన్న తమ్ముడు అట్లా రిలేషన్స్ వైజ్ వీళ్ళిద్దరి జంటని మధ్యలో పెట్టుకొని పిక్స్ తీసుకున్నారనమాట. ఇక ఇది పెళ్లి కొడుకు బ్యాచులర్ గ్యాంగ్ అనమాట. బ్యాచులర్ నుంచి పెళ్లి చేసేసుకుంటున్నారు కదా అని చెప్పి వాళ్ళు పెళ్లి కొడుకుని ఆట పట్టిస్తూ కేక్ కట్ చేసి అలా సందడి చేశారు పెళ్లిలో. సేపటికి పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని మొత్తం కవర్ చేసేసారు. నాకు ఎక్కడ కనిపించలేదు, అందుకే ఇలా అప్పుడప్పుడు ఎల్ఈడి స్క్రీన్ నుంచి ఇలా నేను షూట్ చేశాను అనమాట. పెళ్లిలో గమనించలేదు కానీ ఎడిటింగ్ చేసేటప్పుడు పాపం పిల్లలు కేక్ కోసం బాగా ఎదురు చూసినట్టున్నారు. ఇప్పుడు ఈ బ్యాచ్ అంతా కేక్ కట్ చేశారా. ఇక్కడ చూడండి మా బాబు అయితే ఏంటి కేక్ అంతా అట్లా వేస్ట్ చేసేస్తున్నారే, ఆ స్ప్రే ఎందుకు వాళ్ళు వెళ్ళేది అంటూ క్వశ్చన్స్ అడుగుతూ కూర్చున్నాడు అనమాట. ఇప్పుడు ఇంకో బ్యాచ్ వచ్చింది మరో కేక్తో అండ్ చాక్లెట్స్ కూడా. వీళ్ళు చూడండి వీరు మరీ ఎక్కువ గోల్ చేసేసారు, సౌండ్స్ చేసేసి చూసారా. అది వీళ్ళైతే ఇంకా ఆ కేక్ మొత్తం స్ప్రేనే. ఇప్పుడు వీళ్ళు ఫోటో దిగారనమాట. పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ నాన్న ఒక పక్క, పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ నాన్న ఒక పక్క, అంటే వీళ్ళు కాబోయే వియంకులు అనమాట. సో ఇలా ఫ్యామిలీ ఫొటోస్ కూడా కాసేపు దిగారు. ఇక్కడ పిన్ని కూతురు, ఇంకా వీళ్ళంతా అమ్మ పిన్నిలు అనమాట. అంటే ఇప్పుడు పెళ్ళి అవుతున్నటువంటి పెళ్లి కూతురికి అత్తలు అనమాట వాళ్ళు ముగ్గురు. ఇంకా టైం అప్పటికే 10:30-11 అయిపోతుంది. ముహూర్తం ఇంకా 4కి స్టార్ట్ చేయాలి. ఈలోపు నలుగులు స్టార్ట్ చేస్తారనమాట. నైట్ అంతా ఒక్కొక్క నలుగు జరుగుతూ ఉంటుంది. ఇప్పుడైతే వక్కాక్షాస్త్రంకి రెడీ చేస్తూ ఉన్నారు. మీ పెళ్ళిలో కూడా ఇలానే సాంప్రదాయాలు ఉంటాయా? వక్కాక్షాస్త్రం అంటే ఏమంటే ఇప్పుడు పెళ్లి కొడుకు వాళ్ళు వక్కలు, వక్కలు, చాక్లెట్స్ ఇలా అన్నీ తీసుకొని వస్తారనమాట. మళ్ళీ పెళ్లి కూతుర్ని కూర్చోపెట్టి ఆకులు కదలకుండా వక్కలు తీపిస్తారు. సో ఇక్కడ రెడీ చేస్తున్న దానికోసం ఇంకా పెళ్లి కూతురు కూడా రెడీ అయ్యి వచ్చింది. ఇప్పుడు పెళ్లి కూతురు వచ్చి కూర్చొని అత్తమామలు ఇచ్చిన చీరని మార్చుకొని వచ్చి మళ్ళీ వక్కలు తీస్తుంది అనమాట.